హాయ్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఈరోజు వీడియో ఏంటంటే స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్తో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అందరూ వింటూ ఉంటారండి. సిపిటి ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 2 మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సిపిటి ఎగ్జామ్ ఉంటుందంట. సిపిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ నుంచి ఉండి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీనికి ఎంత రేషియోలో పిలుస్తారంటే మేబీ 1:2లో పిలిచవచ్చు, 1:3, 1:4 లేదా 1:5 పిలుస్తారు, ఇంకా తెలీదు. జనరల్ 1:2 పిలుస్తారు, లేకపోతే 3 అట్లా పిలుస్తారు అనమాట. సో ఇది గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై లిస్ట్ వచ్చినాక 1:2లో కానీ అంటే సిపిటి రాష్ట్రాలు అందరూ క్వాలిఫై అయినట్లు కాదనమాట. సిపిటిలో వెళ్ళినాక తర్వాత అక్కడ మరి 1:2లో అంటే ఒక పోస్ట్కి ఇద్దరు, 1:2 అంటే ఒక పోస్ట్కి ఇద్దరిని పిలుస్తారు అనమాట. లేదా 1:3 అంటే ఒక పోస్ట్ ముగ్గురు పిలిచి సిపిటి పెడతారు. కొంతమంది సిపిటిలో క్వాలిఫై అవ్వని వాళ్ళని తీసేస్తారు. క్వాలిఫై అయినాక మార్క్స్ చూసి వాళ్ళ ఏజ్ అవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూసి వాళ్ళకి జాబ్ ఇస్తారనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, స్కీమ్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కీమ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ప్రాక్టికల్ టైప్ అంటే మనం అక్కడికి వెళ్ళి రాయాలన్నమాట. టెస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. అంటే రీసెంట్గా మనకి ఎక్కువ కంప్యూటర్ యూజ్ అంటే రికార్డ్స్ ఆన్లైన్ చేయాలని చెప్తున్నారు కదా. సో అందుకని ఇది ఒక బేసిక్ టెస్ట్ లాగా అనమాట. డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది ఎగ్జామ్ అంటే 60 minutes, అంటే 1 hour ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, 1 hour ఎగ్జామ్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ 100 marks ఉంటుంది. 100 marksకి 1 hour. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది మెరిట్ ఏం తీసుకోరనమాట. ఈ ఎగ్జామ్ నో మెరిట్ అనమాట. ఓకేనా, నో మెరిట్ ఫర్ దిస్ ఎగ్జామ్, ఓన్లీ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్సీకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30 marks రావాలి. నెక్స్ట్ బీసీస్కి 35 marks రావాలి. ఓసీస్కి 40 marks రావాలి. ఎంతకి మాక్సిమం మార్క్స్ వచ్చి 100 marksకి ఎస్సీ వాళ్ళకి 30 marks రావాలి, బీసీ వాళ్ళకి 35 marks రావాలి, ఓసీ వాళ్ళకి 40 marks రావాలన్నమాట. ఓకేనా, జస్ట్ క్వాలిఫైయింగ్, మెరిట్ ఏమి ఉండదు. బట్ కొంతమంది దీంట్లో క్వాలిఫై కాకుండా ఉంటారు. వాళ్ళు కాకోకుండా కొంతమంది క్వాలిఫై అవ్వకుండా ఉంటారు కదా, వాళ్ళని తీసేస్తారు, మీరు వాళ్ళని తీసుకుంటారు. ఓకేనా, సారీ. నెక్స్ట్ సిలబస్ అంటే దీనికి సపరేట్ సిలబస్ ఉంటుంది అనమాట. పార్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ బి ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం, జస్ట్ అలా ఒక గ్లాన్స్ ఇద్దాం సిలబస్కి. పెద్ద ఉంటుందని భయపడద్దండి, అంతే ఉండదు. జస్ట్ ఒకసారి చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ ఏలో ఫస్ట్ పార్ట్ అనమాట, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కాంపోనెంట్స్, పెరిఫరల్ డివైజెస్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, ఇవి ఎలా ఉంటాయంటే నేను మీకు మోడల్ పేపర్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 నిమిషాల్లో అక్కడ ఇవన్నీ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అంటే మన గ్రూప్ 2 ప్రిలిమ్స్, సివిల్స్, మెయిన్స్ ఎలా ఉందో సేమ్ అట్లా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ టు సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, అలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు యాపిల్ది మ్యాక్ అంటారు, ఆండ్రాయిడ్ ఓఎస్ అంటారు, తర్వాత మైక్రోసాఫ్ట్ ఓఎస్ అంటారు అట్లా. నెక్స్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. జియో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్రిమినల్ ఇంటర్డిక్షన్ యూనిట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, వర్కింగ్ ఫైల్స్. నెక్స్ట్ లైన్స్ అంటే ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని దాన్ని ఏమంటారు, దాంట్లో ఏమేమి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమున్నాయని చూసుకోవాలి. ఓన్లీ బేసిక్స్ ఇవన్నీ బేసిక్స్. వరల్డ్ వైడ్ వెబ్ ఇదిగోండి ఇక్కడ నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, అడ్వాంటేజ్ ఏమి, హౌ టు నావిగేట్ విత్ ద వెబ్. తర్వాత ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఈమెయిల్ని అంటే ఎలక్ట్రానిక్ అంటారు అనమాట. ఓకేనా, ఎలక్ట్రానిక్ మెయిల్, సెండింగ్ అండ్ రిసీవింగ్ మెయిల్స్, బేసిక్ ఈమెయిల్ ఫంక్షన్స్, ఇవన్నీ ఉంటాయి అనమాట అందులో. ఓకేనా, ఇది పార్ట్ ఏ. నెక్స్ట్ పార్ట్ బి, ఆఫీస్ సూట్ అంటే ఎంఎస్ ఆఫీస్. దాంట్లో ఎట్లా మనం చేయాలా, ఫైల్స్ ఏమన్నా అంటే ఎట్లా టైప్ చేయాలా, ఎట్లా హైలైట్ చేయాలా, ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ గెట్టింగ్ స్టార్ట్ విత్ ద ఆఫీస్, అప్లికేషన్స్ ఎలా చేయాలా. నెక్స్ట్ ఫైల్ ఆపరేషన్స్ అంటే కామన్ ఆఫీస్ టూల్స్, టెక్నిక్స్, చిన్న టెక్నిక్స్ అవన్నీ ఎట్లా చేయాలా, ఏంది. నెక్స్ట్ మేనేజింగ్ ఆఫ్ యువర్ ఆఫీస్ విత్ ఫైల్స్ విత్ ద ఆఫీస్ అప్లికేషన్స్ అనమాట. మన ఫైల్స్ ఎట్లా మేనేజ్ చేయాలా, ఎట్లా సేవ్ చేసుకోవాలా, ఇవన్నీ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ లాగా. ఎంఎస్ ఆఫీస్ గురించి ఒక ఐడియా ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్ టూల్స్ ఎట్లా కట్ చేయాలా, కాపీ చేయాలా, పేస్ట్ చేయాలా, డ్రాగ్ చేయాలా, మెనూ బార్స్, అండో, రీడో, స్పెల్ చెకింగ్, ఆటో కరెక్ట్, ఇవన్నీ ఎంఎస్ ఆఫీస్ మీకు మొత్తం ఐడియా ఉండాలండి బేసిక్గా, అది దాని అర్థం. ఓకేనా, ఇవన్నీ చూడండి మొత్తం ఇవన్నీ. టైటిల్ బార్, మెనూ బార్, ఎక్సెట్రా చాలా ఉంటాయి. నేను చూపిస్తాను, ఇదంతా కొంచెం ఎక్కువ ఉంది. దాని బదులు ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ స్ప్రెడ్ షీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్, మనకి ఎక్సెల్ అయినా స్ప్రెడ్ షీట్ అయినా ఒకటే అనమాట. ఎంఎస్ వర్డ్ వేరు, ఎంఎస్ ఎక్సెల్ వేరు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ ఉంటుంది, ఇది వేరు.
ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది అనమాట. ఈ మూడు డిఫరెంట్ అనమాట. మూడు ఉంటాయి. ఇందాక వర్డ్ చూసినాం, ఇది వర్డ్ అనమాట. ఓకేనా, ఇది స్ప్రెడ్షీట్ ఎంఎస్ ఎక్సెల్. ఇంకా దీంట్లో కూడా సేమ్ అంతే అనమాట. ఫ్యూచర్స్ ఆఫ్ ఎక్సెల్, వర్క్ షీట్ ఎట్లా చేస్తారు, మనం కాపింగ్ ఎంట్రీస్ అంటే టు మినిమైజ్ టైపింగ్ అంటే టైపింగ్ టైం తగ్గించుకోండి ఎట్లా చేస్తారు, ఇది ఫాంట్ సైజ్, చేంజింగ్ కాలమ్స్, ఇన్సర్టింగ్ అండ్ రిమూవ్ పేజ్ బ్రేక్స్, తర్వాత ఎక్సెల్ చార్ట్ ఫ్యూచర్స్, చార్ట్ పార్ట్స్ టర్మినాలజీ, ఇవన్నీ ఎట్లా చేస్తారు అని దీంట్లో ఎంఎస్ ఎక్సెల్లో వాళ్ళు ఒక డేటా ఇస్తారు, మనం దాన్ని ఎక్సెల్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చి ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ పవర్ పాయింట్ చెప్పినా కదా ఇందాక. ఇక్కడ పవర్ పాయింట్లో ఏం చేయాలా, ఎట్లా చేయాలా, స్లైడ్స్ ఏం చేయాలా, దాని తర్వాత కలర్స్ ఎట్లా చేయాలా, ఫార్మాటింగ్ స్లైడ్స్, టెంప్లెట్, వర్కింగ్ అవుట్లే వ్యూ, స్పెల్ చెకింగ్, ఫైండింగ్ అండ్ రిప్లేసింగ్. కంట్రోల్ F కొడితే ఫైండ్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని ఎట్లా చేయాలి. తర్వాత కంట్రోల్ R కొడితే రిప్లేస్ అని వస్తుంది. అవన్నీ ఎట్లా ఏంటి ఎంఎస్ పవర్ పాయింట్ అట్లా ఉంటుంది. ఓకేనా, సో ఇది సిలబస్. ఓకేనా, పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ సిలబస్ మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 35 మార్క్స్, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఇదేంటంటే అసెస్మెంట్ ప్యాటర్న్ ఏంటంటే పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వస్తాయి, పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వస్తాయి 20% ఆఫ్ టోటల్ మార్క్స్, అంటే 100లో 20 మార్క్స్ పార్ట్ ఏలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చి ఇంకా మిగతా 80 మార్క్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో పార్ట్ బిలో ఏమేమి ఉన్నాయి ఇది చూడండి. ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ద ఫార్మాటెడ్ మేనర్, అంటే ఒక ఫార్మాట్లో నీట్గా అరేంజ్ చేయాలి. ఓకేనా, ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, మేబీ ఇంకోటి టైపింగ్ స్పీడ్ ఎంత ఉంటుంది చిన్న పేరా ఇస్తాడు, దాంట్లో కొంచెం బోల్డ్ చేసి అండర్లైన్ చేయాలా, కొన్ని ఇటాలిక్స్ పెట్టాలా, అట్లా ఇస్తారనమాట దాన్ని. సో ఈ రెండు కలిపి మొత్తం 25% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ పార్ట్ బిలో ఫస్ట్ సెకండ్ కలిపి 25% మార్క్స్, అంటే 25 మార్క్స్ లాగా. నెక్స్ట్ ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, అంటే ఇది ఎంఎస్ ఎక్సెల్ మాదిరి అనమాట. ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ షీట్ ఇది ఇక్కడ ఉంది. సో దీనికి మొత్తం కలిపి 35 మార్క్స్. ఎక్సెల్ ఫిల్ ద డేటా అండ్ ఫార్మాట్ ద షీట్, మర్జింగ్, స్ప్లిట్టింగ్ సెల్స్, ఫార్ములా క్యాలిక్యులేషన్ సెల్స్, కండిషనల్ ఫార్మాటింగ్, ప్రిపేర్ ఫర్ డిఫరెంట్ గ్రాఫ్స్ యూజ్ ఆన్ ద డేటా. ఇది ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి పవర్ పాయింట్. ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజింగ్ ద స్టాండర్డ్ లేఅవుట్స్ అవైలబుల్, ఫిల్లింగ్ డిఫరెంట్ స్లైడ్స్ విత్ ద కంటెంట్, టెక్స్ట్, ఇమేజెస్, టాబ్లెట్స్, ట్రాన్సిషన్. ఓకేనా, ఇక్కడ వచ్చి ఎంఎస్ వర్డ్ టైపింగ్ కూడా ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ పవర్ పాయింట్, నెక్స్ట్ వచ్చి మనకి ఎక్సెల్ ఉంటుంది. ఈ పార్ట్స్ దీంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా, ఆర్గనైజింగ్ ఇస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే చూద్దాం ఒకసారి. మోడల్ పేపర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో అర్థమైంది కదా, ఇది సిపిటి గురించి మొత్తం సిలబస్ ఎట్లుంటుంది ఏంటి అని. నెక్స్ట్ వచ్చి నేను మీకు ఒకసారి ఇది చూపిస్తాను, మోడల్ పేపర్ చూపిస్తాను. నిమిషం, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది ఏబిపిఎస్సి వెబ్సైట్లోనే ఉంటుందండి మోడల్ పేపర్. నేను మీకు కావాలంటే ఒకసారి టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. ఓకేనా, చూడండి. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్, డ్యూరేషన్ 60 minutes, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్, ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్, క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్. అంటే మీకు సిస్టమ్ ఇస్తారు అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు, మీ హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నెక్స్ట్ సేవ్ ద ఫైల్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ విత్ యువర్ హాల్ టికెట్ నేమ్ ఇన్ ద అబోవ్ క్రియేటెడ్ ఫోల్డర్. మనం క్రియేట్ చేసినవన్నీ అక్కడ సేవ్ చేయాలన్నమాట. ఓకేనా, చూద్దాం. చూడండి పార్టీ నా క్వశ్చన్స్ చెప్పినా కదా, అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అని ఎన్ని ఉంటాయి 20% అన్న, అంటే 20 మార్క్స్. ఓకేనా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని 20 ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక 2-3 క్వశ్చన్స్ చూద్దాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ ఏంది అంటున్నాడు, అంటే ఇక్కడ ఆన్సర్ ప్రింటర్ అవుట్ ఉంది. ఓకేనా, కొంచెం బేసిక్ క్వశ్చన్స్ లాగా. ఇంకా నెక్స్ట్ చూద్దాము. ద డివైస్ దట్ ఈస్ కామన్ యూజ్ ఫర్ ద బయోమెట్రిక్ అథెంటికేషన్. సెకండ్ క్వశ్చన్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఏం యూజ్ చేస్తాం, జాయిస్టిక్ కాదు, మైక్రోఫోన్ కాదు, స్కానర్ కాదు, బయోమెట్రిక్ సెన్సార్. ఓకేనా, అది బయోమెట్రిక్ సెన్సార్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈస్, సెకండ్ ఆప్షన్, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద డేటా విత్ కంప్యూటర్. అంటే కంట్రోల్ యూనిట్లో అక్కడే కదా కంట్రోల్ చేసాం మనం, డేటా అంతా కంట్రోల్ చేస్తే అక్కడే కంప్యూటర్లో. సో అది. నెక్స్ట్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ద సాఫ్ట్వేర్ ఓన్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ అండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఎ కాపీరైట్ సాఫ్ట్వేర్ ఈస్, ఏమో నాకు కూడా ఐడియా, చూద్దాం తర్వాత ఒకసారి. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే మేబీ అందరికీ అవైలబుల్లో ఉండేది అలా ఏమైనా ఉండొచ్చు. ఇది ఓకే, ఇది ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఉంటుందండి ఆన్సర్. ఓకేనా, ఇది ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఉంటుంది ఆన్సర్. జస్ట్ ఇప్పుడే సెర్చ్ చేసాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఇది అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ యూజ్ ఇన్ యాపిల్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్.
మనకి యాపిల్లో, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉంటుందంటే మ్యాక్ ఓఎస్ అంటారు దాన్ని. ఓకేనా, ఐడియా ఉంటుంది మీకు అందరికీ, పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. ఇక్కడ ఇందాక చూసాం సిలబస్లో GUI అంటే ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటిగ్రేషన్ ఇంటర్ఫేస్, థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఇట్లా ఉన్నాయి చూడండి క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, కాపీ ఫైల్స్కి ఏం చేస్తామంటే CP కమాండ్ యూజ్ చేస్తాము. మ్యాక్ అంటే ఏంటి అంటే ఇది చూడండి క్వశ్చన్ కొంచెం కొత్తగా ఉంది. మ్యాక్ ఓఎస్ అంటారు అందరూ అంటారు, కానీ మ్యాక్ అంటే ఎవరికి తెలిసింది మ్యాక్సిమం. మ్యాక్ అంటే మ్యాకింటోష్ యాపిల్ కంప్యూటర్, వాళ్ళే ఇచ్చినారు ఇక్కడ. మ్యాక్ అంటే యాపిల్, మా కంపెనీ యాపిల్దే. సో ఆబ్వియస్లీ మ్యాకింటోష్ యాపిల్ కంప్యూటర్ ఉంటుంది. నెక్స్ట్ ఏమున్నాయి క్వశ్చన్స్, ఇక్కడ చూడండి. ఈమెయిల్ టెర్మినాలజీలో CC అంటే ఏంటి అని అడుగుతున్నారు. అందరూ జస్ట్ మెయిల్స్ పంపిస్తాం రూట్నే, కానీ CC అంటే ఏంటి అంటే కార్బన్ కాపీ అంటుందండి ఇది. ఓకేనా, ఆన్సర్ వచ్చి కార్బన్ కాపీ. జనరల్గా తెలిసింది, చాలా మందికి తెలిసింది, కొంతమంది తెలిసినదు, తెలియని వాళ్ళకి అది. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాపులర్ వెబ్ సర్చ్ ఇంజిన్. పాపులర్ వెబ్ సర్చ్ ఇంజిన్ ఏముంటుందంటే ఎక్కువ మనం వాడేది అందరూ గూగులే వాడతాం. సో అదే అంటున్నాను అసలు మ్యాక్సిమం. ఓకేనా, ఇంక ఇలా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం ఒకసారి. పార్ట్ బిలో MS వర్డ్ డాక్యుమెంట్ ఇందాక చూసినాం కదా. పార్ట్ బిలో MS వర్డ్, ఇదిగోండి ఇలా ఇస్తారు కదా, దీనంతా మనం టైప్ చేయాలా. సేమ్ ఇది ఎలా ఉండేది అలా టైప్ చేయాలా. ఏంటి మన ఈ ఫాంట్ ఇలానే పెట్టాలి, తర్వాత బోల్డ్ చేయాలా, దీన్ని బోల్డ్ చేయాలా, అండర్లైన్ చేయాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసినారు, ఇక్కడ బోల్డ్ చేసినాడు, ఇక్కడ అండర్లైన్ చేసినాడు, ఫస్ట్ రిమార్క్స్ ఇచ్చినాడు, ఇక్కడ బోల్డ్ చేసినాడు, ఇటాలిక్స్ ఇచ్చినాడు. ఇవన్నీ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ ఎట్లా ఉండదు అట్లా పెట్టాలి. కింద ఇచ్చాడు చూడండి, క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ లుక్ లైక్ ద గివెన్ వన్, అంటే ఇది ఎలా ఉంటే అలానే కనిపించాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫాంట్ స్టైల్ షుడ్ బి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్, అంటే ఇక్కడ ఫాంట్లో స్టైల్స్ ఉంటాయి. మీరు ఒకసారి MS వర్డ్ సిస్టమ్లో ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్, ఫాంట్ బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ షుడ్ బి యూజ్డ్ అప్రాప్రియేట్లీ. నేను చెప్పినాం కదా, ఇటాలిక్స్ ఉన్నాయి, బోల్డ్ చేయాలా, అండర్లైన్ చేయాలా, అవన్నీ ఎలా ఉండేవి అలా చేయాలన్నమాట. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఫర్ ద మెయిన్ హెడ్డింగ్ షుడ్ బి 16. దీని సైజ్ 16 ఉండాలా, మిగతా దీని సైజ్ అంతా 12 ఉండాలా అని చెప్తున్నాడు. సారీ, సబ్ హెడ్డింగ్ 14 అండ్ ఫర్ ద రిమైనింగ్ టెక్స్ట్ వచ్చి 12. ఓకేనా, ఇది సబ్ హెడ్డింగ్ అనమాట. ఈ సబ్ హెడ్డింగ్ 14 ఉండాలా, మిగతా టెక్స్ట్ అంతా 12 ఉండాలా. సో ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఎట్లుండో అట్లా పాటించి మనం టైప్ చేస్తే దానికి కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి? 25 మార్క్స్ వస్తాయి. ఓకేనా, టైపింగ్ ఇక్కడే అయిపోతుంది, మ్యాక్సిమం ఇక్కడే అయిపోతాయి. నెక్స్ట్ డిజైన్ MS వర్డ్, ఇది కూడా చూడండి. క్రియేట్ పేజ్ 1, పేజ్ 2 పోర్ట్రేట్ చేయాలా, పేజ్ 3 ల్యాండ్స్కేప్లో క్రియేట్ చేయాలా, పేజెస్ 4 and 5 A4 పోర్ట్రేట్లో క్రియేట్ చేయాలా, ఈ టేబుల్ వేయాలా, యూస్ హెడర్ ఫూటర్ ఎవ్రీ పేజ్ యూస్ చేయాలా. ఓకేనా, స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ మళ్ళా, దీనికి 15 మార్క్స్. సో నెక్స్ట్ స్ప్రెడ్ షీట్ ఇన్ ఫార్మాట్ ఇన్ లుక్ లైక్స్ శాంపిల్ బిలో. ఇది చూడండి ఇలా ఉంది కదా, దీన్ని మనం డ్రా చేయాలి. దేంట్లో, సిస్టంలో డ్రా చేసి టైప్ ఇన్ ఆల్ టెక్స్ట్ అండ్ నెంబర్స్ షోన్ ఇన్ ద స్ప్రెడ్ షీట్ బిలో. ఇది చూడండి, టైప్ ఇన్ ఆల్ టెక్స్ట్ అండ్ నెంబర్స్, దీంట్లో ఉన్న నెంబర్స్ లెటర్స్ అన్ని టైప్ చేసి ఫార్మాట్ ఆల్ నెంబర్స్ అప్రోప్రియేట్ ఫార్మాట్స్, ఈ డాలర్స్లోనే చేయాలా. సాఫ్ట్వేర్ సేల్స్ అక్రాస్ ద స్ప్రెడ్ షీట్, సాఫ్ట్వేర్ సేల్స్ ఇక్కడ ఉంది కదా, టైప్ చేసి చేయాలా. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఆల్ ద టోటల్స్ ఫర్ ఈచ్ కాలం, అంటే టోటల్ మనమే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు లెక్క పెట్టుకుంటూ కూర్చోలేం. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ సెల్ మీద డ్రాగ్ చేసి ఇట్లా వస్తే టోటల్ వస్తుంది అనమాట. సో ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది. అది చేయమంటున్నాడు. యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పట్టుకొని డ్రాగ్ చేయడం. ఓకేనా, అప్లై ఆల్ బార్డర్స్ అండ్ షేడింగ్ కలర్స్ కూడా చూడండి. ఇక్కడ వీడు ఏమి ఇచ్చినాడు, ఇక్కడ గ్రీన్ ఇచ్చినాడు, ఇక్కడ గ్రీన్ ఇది ఎల్లో ఇచ్చినాడు, ఎల్లో వేయాలి, గ్రీన్ అంటే గ్రీన్ వేయాలి, ఇక్కడ బ్లూ అంటే బ్లూ వేయాలి, ఇక్కడ ఎట్లుంటే అట్లా వేయాలి. సింపుల్గా అదే అండి మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చి 20 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి క్రియేట్ ఎ ప్రెజెంటేషన్. ఇది పవర్ పాయింట్. ఎక్సెల్, వర్డ్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఎట్లుందో అట్లా టైప్ చేయాలా. నెక్స్ట్ ఇది వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి క్రియేట్ చేయాలా. నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్ ఎట్లా ఇవన్నీ చేసి మనం అడిషన్ చేసి టోటల్ లాస్ట్లో వచ్చి టోటల్ అయ్యాలా. ఓకేనా, కలర్స్ కూడా సేమ్. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మెయిన్ హెడ్డింగ్ మీడియా అడ్వాంటేజెస్ ఉండాలా, బీయింగ్ ఫస్ట్ స్లైడ్ 2లో ఇవన్నీ ఉండాలా, స్లైడ్ 3 న్యూస్ పేపర్స్, స్లైడ్ 4లో థ్యాంక్ యూ అని రాసి అప్లై అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కిమోనో టెంప్లెట్. ఈచ్ స్లైడ్ షుడ్ హ్యావ్ హెడ్డింగ్, షుడ్ హ్యావ్ ఎ షాడో అండ్ షుడ్ బి ఇన్ ద బోల్డ్ ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ద ఫూటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ రావాలంటే అంత ఈజీగా రావు. కంప్యూటర్ మీద ఐడియా ఉన్న వాళ్ళకైనా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఇచ్చాను. ఈచ్ సైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ ఏ షాడో ఉండాలా, బోల్డ్లో ఉండాలా, కరెంట్ డేటు, స్లైడ్ నెంబర్ ఇన్ ఫూటర్ అన్నీ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే మార్క్స్ ఇస్తారు. ఊరికే ఎట్లా రాస్తే మార్క్స్ ఇవ్వరనమాట. సో ఇది 100 మార్క్స్ టోటల్. 100 మార్క్స్కి
ఎస్సీ వాళ్ళకి 30 రావాలా, ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్ వాళ్ళకి 30 మార్క్స్ రావాలా, బీసీ వాళ్ళకి 35 మార్క్స్ రావాలా, ఓకేనా. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలా. ఇదేమంత ఈజీగా లేదండి, అందరూ అనుకుంటే బాగా ఈజీ అయిపోతుంది అంటే అంత ఈజీ ఏం కాదు. క్వాలిఫై మార్క్స్ తక్కువ అయినప్పటికి కూడా మనకి ఇప్పుడు ఈ 20 క్వశ్చన్స్లో మహా అయితే ఒక 10 తెలుస్తుంటాయి అనుకుందాము. ఒక 10 లేకుంటే ఒక 12 to 13 తెలుసుంటాయి అనుకున్నాం, మిగతా తెలియదు మ్యాక్సిమం. అంటే కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో. ఇది కొంచెం ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ ఒక 20 మార్క్స్ వచ్చిన చిన్న చిన్న మిస్టేక్స్ పోయినా అక్కడికి అయిపోతుంది ఎస్టీ వాళ్ళకి. అయిపోతుంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి అట్లా, నెక్స్ట్ బీసీ వాళ్ళకి వీళ్ళకి. సో అన్నీ చూసుకుంటే బెటర్, అన్నీ నీట్గా చేసేస్తే 1 hour టైం ఉంటుంది కాబట్టి ఏం తొందరపడకుండా స్లోగా నిదానంగా బాగా ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్లో చాలా ఫ్రీ లెక్చర్స్ ఉంటాయి, అక్కడెక్కడ ఉంటాయి, చూసుకోండి. లేదా కోర్స్ చెప్తా అంటే తీసుకోండి. వీలైతే మాకు తెలిస్తే మేము కూడా ఏమన్నా చిన్న చిన్నగా చేసి చూపిస్తాం ఒకసారి, ఓకేనా. ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిపిటి అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.